Hello and namaste, welcome back to YouTube channel. This is SK Mulali, Mechanical Department Assistant Professor. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అది ఏంటంటే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్లో ప్రాబ్లమ్స్ అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ బార్ ఆఫ్ 25 mm diameter is subjected to a pull of 50 kN. The measured extension over gauge length of 200 mm is 0.1 mm and the change in diameter is 0.0035 mm. Find the value of 3 elastic modulus. సో ఇక్కడ మనకి ఇచ్చిన డయామీటర్ వచ్చేసి బార్ యొక్క డయామీటర్ 525 mm డయామీటర్ అంతా దాని మీద లోడ్ అప్లై చేసి 50 kN అనమాట. మెజర్మెంట్ ఎక్స్టెండ్ అయినప్పుడు దాని ఓవరాల్ లెంత్ వచ్చేసి 200 mm అనమాట. అది 0.1 mmకి చేంజ్ అయింది. అండ్ ద చేంజ్ ఇన్ డయామీటర్లో వచ్చి 0.035 mm అయింది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద 3 ఎలాస్టిక్ లింక్ మోడ్ ఫైండ్ చేయమంటారు. సో ఇక్కడ గివెన్ డేటాలో మనకి ఇచ్చిన వాల్యూస్ మొత్తం రాసుకున్నట్టయితే సో మనకి ఇచ్చిన గివెన్ డేటా వాల్యూస్లో ఫస్ట్ డి ఇచ్చాడు, దీన్ని డయామీటర్ అంటారు. సో డి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ 25 mm అనమాట. సో అలాగే యాక్సిల్ లోడ్, సో ఇక్కడ ఏదైతే పుల్ ఉన్నాడో అంటే ఇక్కడ ఓవర్, సో ఇక్కడ సబ్జెక్టెడ్ టు ఏ పుల్ ఆఫ్ 50 kN అన్నమాట. సో దీన్ని పీగా రాసుకోవచ్చు. పుల్ ఆఫ్ లోడ్ 50 kN ఇచ్చాడు. దీన్ని మనం 50 × 10⁻³ వేసి న్యూటన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే 0.1 mm ఇచ్చాడు కదా, అది చేంజ్ ఇన్ లెంత్ అనమాట. అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.1 mm. అలాగే ఇక్కడ 200 mm ఇచ్చాడు కదా, లెంత్ ఓవరాల్ లెంత్ అనమాట. దీన్ని లెంత్ ఈజ్ ఈక్వల్ టు 200 mmగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ చేంజ్ ఇన్ డయామీటర్ ఇచ్చాడు. సో చేంజ్ ఇన్ డయామీటర్ డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు 0.0035 mm అనమాట. సో ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. సో దీంట్లో మనకి లో పవర్ ఉంది కాబట్టి మనం సిగ్మా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూ వచ్చేసి మనకి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏ కనుక్కోవాలన్నమాట. ఏ అంటే π/4 అనే ఈక్వేషన్తో చేస్తాం. ప్రీవియస్ చేసిన ప్రాబ్లం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా అనమాట. క్రాస్ సెక్షన్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఫస్ట్ ఏ అనే వాల్యూ వేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏ అనే వాల్యూకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు π/4 d² అనమాట. సో π/4కి π/4 వాల్యూ వేసుకుంటే d² అంటే మనకి ఇక్కడ ప్రాబ్లం ఇచ్చింది ఇక్కడ ఉంది 25 mm డయామీటర్ అనమాట. సో 25 డయామీటర్ హోల్ స్క్వేర్ ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఈ డయామీటర్ హోల్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఇచ్చే వాల్యూ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. సో π/4 × 25 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 490.87 వచ్చింది మనకి. సో ఇక్కడ రాసుకుందాం 490.87 ఏరియా కాబట్టి mm² రాసుకుంటాం అనమాట. సో ఏరియా కాబట్టి mm² ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ మనకి ఏరియా వచ్చింది కాబట్టి లోడ్ ఉంది కాబట్టి పుల్. సో మనకు కావాల్సింది సిగ్మా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సిగ్మా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో లోడ్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 50 × 10⁻³ డివైడెడ్ బై ఏరియా వచ్చేసి ఇక్కడ 490.87. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సిగ్మా ఎంత వస్తుందో తెలుస్తుంది అనమాట. సో 50 × 10⁻³ డివైడెడ్ బై 490.87. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 101.85 వచ్చిందనమాట. సో ఇక్కడ 101.86 Nm², ఎందుకంటే స్ట్రెస్ కాబట్టి. నెక్స్ట్ అలాగే మనకి లీనియర్ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ వచ్చేసి స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డెల్టా ఎల్ బై ఒరిజినల్ లెంత్ అనమాట. సో మనకి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.1 డివైడెడ్ బై
ఎల్ వాల్యూ వచ్చేసి 200 అనమాట. సో దీని వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసి ఎంతో చూద్దాం. సో 0.1 డివైడెడ్ బై 200. సో దీన్ని చేసినట్టయితే 5 × 10⁻⁻5 వచ్చిందనమాట. సో ఈ వాల్యూ మనకి 5 × 10⁻⁴. అలాగే మనకి లేటరల్ స్ట్రెయిన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లేటరల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ అనమాట. సో ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ అనమాట. సో చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. సో చేంజ్ ఇన్ డయామీటర్ వచ్చేసి 0.035. సో కావాలంటే మనకి ప్రాబ్లం ఉంది, ఇదిగోండి చేంజ్ ఇన్ డయామీటర్, ఇక్కడ ఒరిజినల్ డయామీటర్ 25. సో ఇక్కడ 25. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వేసి చూద్దాం. 0.0035 డివైడెడ్ బై 25. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనకి 1.4 × 10⁻⁻4 వచ్చిందనమాట. సో ఆ వాల్యూ ఇక్కడ రాసుకుందాం మనం. 1.4 × 10⁻⁻4. సో ఇక్కడ వాల్యూ వేసాం. సో మనకి దీంట్లోని పాయిజన్ రేషియో అనే ఒక ఇది ఉందన్నమాట. పాయిజన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు పాయిజన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1/m అనమాట. సో ఈ 1/mకి వాల్యూ కావాలి అంటే మనకి ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ లీనియర్ స్ట్రెయిన్ బై అంటే స్మాల్ ఈ బై ఈఎల్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి మనకి ఇచ్చిన డెల్టా చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఉంది కదా, ఆ వాల్యూ వేసుకోవాలి. 10⁻⁻4 డివైడెడ్ బై ఇక్కడ ఈఎల్ అంటే లేటరల్ స్ట్రెయిన్ ఉంది కదా, దీనికి వచ్చే వాల్యూ అంటే 1.14 × 10⁻⁻4. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి మైనస్ చేయాలి కాబట్టి 1.4 × 10⁻4 డివైడెడ్ బై 5 × 10⁻⁻4. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనకి వచ్చిన వాల్యూ వచ్చేసి 0.28 అలా వచ్చింది. సో ఇక్కడ 0.28 వాల్యూ వేసుకోవాలన్నమాట. సో 0.28. సో ఇది 1/m ఈజ్ ఈక్వల్ టు 0.28 వాల్యూ. సో ఇప్పుడు మనకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే 3 వాల్యూస్ ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, సో ఇక్కడ రాద్దాం. వాల్యూస్ ఆఫ్ 3 ఎలాస్టిక్ మోడ్. సో ఫస్ట్ ఇక్కడ 3 వాల్యూస్ ఆఫ్ ఎలాస్టిక్ మోడ్లో ఫస్ట్ యంగ్స్ మాడ్యులస్ అనమాట. యంగ్స్ మాడ్యులస్ ఇది క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు σ/e. సో దీంట్లో వచ్చే వాల్యూస్ ఏమున్నాయి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు వచ్చిన వాల్యూ వచ్చేసి 101.86 డివైడెడ్ బై ఈ ఈజ్ ఈక్వల్ టు 5 × 10⁻⁻4. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టు ఎంత వస్తుందో చూద్దాం. 101.86 డివైడెడ్ బై 5 × 10�5. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి వచ్చిన వాల్యూ 2.03 × 10⁻5 వచ్చిందనమాట. సో ఈ వాల్యూ ఇక్కడ రాద్దాం మనం. 2.03 × 10⁻5 Nm². అలాగే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో మోడ్యులస్ రిజిడిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈక్వేషన్లో C ఈజ్ ఈక్వల్ టు E/21 + 1/m వాల్యూ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్లో ఈ అనే వాల్యూ ఎంత వచ్చిందంటే ఫైనల్ చేసాం కదా, ఈ వాల్యూ వచ్చేసి 2.03 × 10⁻5 డివైడెడ్ బై ఇక్కడ 2కి 2 కామన్ 1 +
ఇక్కడ 1/m ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది 0.28 అనమాట, 0.28. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 2 × 1 + 0.28. సో ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చేసి మనకి 0.13 అలా వచ్చిందనమాట. సో ఈ వాల్యూ మళ్ళీ రీప్లేస్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం, మిస్టేక్ వచ్చినట్టుంది. సో 2.03 × 10⁵ డివైడెడ్ బై 2 × 1 + 0.28. సో 79296.87 ఉంది కాబట్టి దీన్ని /10⁵ వేసుకుంటే వచ్చే వాల్యూ మనకి ఎంత వస్తుందో అది అనమాట. సో ఇక్కడ 0.79 వచ్చిందనమాట. సో ఈ వాల్యూ వచ్చేసి 0.79 × 10⁵ Nm². సో అలాగే మనకి థర్డ్ వన్ వచ్చేసి బల్క్ మాడ్యులస్ అనమాట. సో బల్క్ మాడ్యులస్ K ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు E డివైడెడ్ బై 3 × 1 - 2/m. సో ఇది ఈక్వేషన్. సో దీని ప్రకారం మనకు ఇచ్చిన వాల్యూస్ ఏమి ఉన్నాయి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే క్లారిటీ వస్తుంది అనమాట, ఇచ్చిన వాల్యూస్ ఏమి ఉన్నాయో. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఈ ఉంది 2.03 × 10⁵ డివైడెడ్ బై 3 × 1 - సో 2. ఇక్కడ వాల్యూ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఏదైతుందో 2/m అన్నాడు కాబట్టి 2 డివైడెడ్ బై 0.28 వేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూని మనం ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 0.56 వచ్చింది. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి సో 0.23 × 10⁵ డివైడెడ్ బై 3 × 1 - 0.56. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ వచ్చేసి 297 వచ్చింది. క్యాలిక్యులేషన్లో మిస్టేక్ వచ్చింది. సో చూద్దాం మరోసారి. సో 1.25 సో వచ్చిన వాల్యూ వచ్చేసి 1.54 × 10⁵. సో ఇది Nm². సో ఇది ఈ విధంగా అక్కడ మనం K కనుక్కున్నాం బల్క్ మాడ్యులస్లో, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీలో E కనుక్కున్నాం, సో C కనుక్కున్నాం, అలాగే యంగ్స్ మాడ్యులస్లో E కనుక్కున్నాం. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం వాల్యూస్ ఆఫ్ 3 మాడ్యులస్ ఉంది చేస్తాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అప్పుడు ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.